రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త గ్రామీణ భారత బంద్లో పిలుపులో భాగంగా నేషనల్ హైవేలో గంట సేపు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కావున రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పార్లమెంటులో ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీలో రైతులపై భాష వాయువులు ఉపయోగించడం సరైంది కాదని, ఢిల్లీ రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమంలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఆటో డ్రైవర్లను నూతనంగా ఆర్టీసీ బస్సుల్లో 30% నియమించాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై కేసులు పెట్టడమా? పార్లమెంటులో మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలి. 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 కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలి. కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలి. ఆటో వర్కర్స్ అందరికీ ఉపాధి. ఆటో వర్కర్స్ అందరికీ ఉపాధి. వెనక్కి తీసుకోవాలి విద్యుత్ సవరణ బిల్లును. వెనక్కి తీసుకోవాలి విద్యుత్ సవరణ బిల్లును. తీసుకురావాలి. ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి. ఎంఎస్పీ ధరల మద్దతు గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలి. కనీస మద్దతు ధరల 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 చట్టాన్ని తీసుకురావాలి. రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. రైతులపై పెట్టిన దేశవ్యాప్తంగా ధరలు కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్నా ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచెలే ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఇది ఒక కుట్రపూరితంగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి. అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తీ చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. కేసులు పెట్టిన అన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారత రత్న ఇచ్చిండ్రు, స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపాలని చెప్పేసి మేమందరం కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది.